నమస్కారం. ఈ ఫిబ్రవరి 14వ తారీఖు నాడు శని త్రయోదశి వస్తుంది. అంటే శని త్రయోదశి ఎప్పుడు ఉదయం వస్తుంది. కానీ ఈసారి వచ్చే శని త్రయోదశి చాలా ప్రత్యేకమైందండి. ఎలాగంటే ఈసారి శనివారం 14వ తారీఖు సాయంత్రం వేళ శని త్రయోదశి రావడం జరుగుతుంది. అంటే ఇది ఒక ప్రత్యేకమైందని బ్రహ్మ పురాణంలో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అంటే ఈ శని త్రయోదశి నాడు శనికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అంటే శని దోషాలు ఉన్నవాళ్ళే చేసుకోవాలన్నా లేని వాళ్ళు చేసుకోకూడదా కాదు. శని త్రయోదశి అంటే ప్రతి ఒక్కరు చేసుకోవాలండి. అంటే మీ జన్మజాతకంలో కొందరికి అనుకోకుండా శని వల్ల సమస్యలు కష్టాలు వస్తుంటాయి. అంటే కొందరు జన్మజాతకము చూపించుకోలేరు, కొందరికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. కానీ మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. కనుక శని త్రయోదశి నాడు అందరూ దోషం ఉన్నవారు లేనివారు అందరూ కూడా పరిహారాలు తప్పనిసరిగా పాటించాలి. అందులో కూడా ఇది ముఖ్యంగా 14వ తారీఖు శనివారం సాయంత్రం వేళ త్రయోదశి ప్రవేశిస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైందండి. చాలా శక్తివంతమైంది, ప్రత్యేకమైంది. శనికి ఇష్టమైనది ఇనుము. ఇనుప పాత్ర దానం చేయడం, ఇనుప వస్తువులు దానం చేయడం. శనివారం నాడు ఇనుప వస్తువులు తీసుకోకూడదు. ప్రధానంగా దీపారాధన ఇదివరకు మాత్రం మట్టి ప్రమిదల్లోనే నువ్వుల నూనె వేసి తెల్లని ఒత్తిని వెలిగించి శని భగవానికి సమర్పించేవారు. అప్పుడు మాత్రమే ఫలితం వస్తుంది. అక్కడ దీపంలో మొలలు వేయకూడదు. ఎవరైనా సరే శని త్రయోదశి అలభ్యములు, అలభ్య పర్వంలో ఉంది. ఫలానా మాసంలో ఫలానా తారీఖులో ఫలానా తిథిలో ఫలానా నక్షత్రంలో అని చెప్పే పండుగ కాదు. ఇది వినాయక చవితి లాంటి పండగ కాదు. ప్రత్యేకంగా ఒక మాసానికి సంబంధించినటువంటిది కాదు. అలభ్యం అది ఎప్పుడైనా ఒక మాసంలో రావచ్చు, ఓ సంవత్సరంలో రావచ్చు, ఓ సంవత్సరంలో రెండు రావచ్చు. కాబట్టి శని త్రయోదశి ఎప్పుడొచ్చినా సరే అందరూ భక్తి శ్రద్ధలతో శనిదేవుని ఆరాధించడం. ఏమీ చేత కాదు అని మీరు అనుకుంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంహితం శని బాధలు నరక బాధలు దుష్ట సంబంధమైనటువంటి ఆలోచనలు ఉంటే ప్రతి వ్యక్తి శనివారం త్రయోదశి నాడు కనీసం నమస్కారం చేయాలి, ప్రార్థన చేయాలి, శని దర్శనం చేసుకోండి. శని నవగ్రహాలను ఎప్పుడు తాకరాదు. ఆకాశంలో ఉన్నటువంటి గ్రహాలను ముట్టలేం కదా, అలాగే వారు ప్రతీకగా మనం ఇక్కడ స్థాపించుకున్నాం. కాబట్టి అర్చకులు మాత్రమే ఆరాధిస్తారు. మనం దూరం నుంచి వాటిని ఈ దండం పెట్టి నమస్కారం చేసి అవసరం ఉన్నప్పుడే నువ్వులు నీలి పువ్వులతో మీరు నీల పుష్పాలతో పూజ చేయాలి. దోషం ఉన్నవారు లేనివారు ఉన్నవారు చేయడం కూడా చాలా ఉత్తమమైనటువంటి పరిహారం. కనుక శని త్రయోదశి నాడు మీరు తప్పకుండా, చాలా మందికి శని అష్టమ శని ఉండడం, ద్వాదశంలో శని ఉండడం, అర్ధాష్టమ శని, ఏలినాటి శనివారు కూడా ఏలినాటి శని ప్రారంభమైన వాళ్ళు, ముఖ్యంగా మకర రాశి వారు, మేషరాశి వారు, ఇక మీన రాశి వారు మీరు శనికి తైలాభిషేకం చేయడం, ద్రాక్షరసంతో మీరు అభిషేకం చేయడం, నల్ల నువ్వులు శనికి అక్కడ ఉంచి నమస్కారం చేయడం, మరి ఇతరులకు నువ్వులు దానం చేయడం, శనికి నల్లని వస్త్రం మీరు సమర్పించి ఆయనకు అర్చనలు చేయించడం, నీలి పుష్పాలతో చేసినట్లయితే ఈ శని త్రయోదశి నాడు మీరు ఏలినాటి శనితో బాధపడుతున్నవారు, అర్ధాష్టమ శనితో బాధపడుతున్నవారు, మరి ఈ అష్టమ శని అర్ధాష్టమ శనిలో చాలా విపరీతమైనటువంటి బాధింపు అనేది ఉంటుందండి. అందుకే శనికి సాయంకాలం ఈ త్రయోదశి ప్రారంభం అవుతుంది. కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ పరిహారాలు చేయండి. దోషం ఉన్నవారు లేనివారు చేసినట్లయితే అద్భుతమైనటువంటి మీకు ఆయన కరుణ, శని భగవాను కరుణ అనేది కలుగుతుంది. మీరు బాధ నుంచి విముక్తులవుతారు. ఎందుకంటే ఈ శని త్రయోదశి అలభ్యం అని గ్రంథంలో చెప్పడం జరిగింది. అంటే ఇది ఏ నెలలో వస్తుందో, ఏ మాసంలో వస్తుందో, సంవత్సరానికి ఓసారి రావచ్చు, 2 సార్లు రావచ్చు. వినాయక చవితి కానీ, మనకు సంక్రాంతి
ఈ విజయదశమి నాడు ఒక మాసము, ఒక నెల, ఒక తిథి అన్నట్లు ఉండదండి. ఇది ఎప్పుడో ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, 2 సార్లు రావచ్చు. కాబట్టి ఈ సాయం పూట వచ్చినటువంటి శని త్రయోదశి అతి శక్తివంతమైంది. అప్పుడు మీరు చాలా వరకు ఈ శేలినాడు శనితో బాధపడుతున్న వారు, ముఖ్యంగా మకర రాశి వారు, మీన రాశి వారు, జన్మశని, మేష రాశి వారు, మీకు శని ప్రారంభమయ్యింది కాబట్టి మీరు శని ధ్యానం చేయడం, ఆ రోజు శని భగవాను దర్శనం చేసుకోవడం, అర్చకుల వారితో మీరు అభిషేకాలు చేయించడం తప్పకుండా చేయాలి. చేసి మీరు నువ్వులు దానం ఇయ్యడం చేయడం. మరి ఎలాంటి ఇనుప వస్తువులు ఆ రోజు తీసుకోకూడదండి. కనుక శని ధ్యానము, శివాలయంలో రుద్రాభిషేకాలు చేయించుకోవడం, ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పేది ఏంటంటే శివుణ్ణి ఆరాధించమని చెప్తుంది శని త్రయోదశి నాడు. కనుక శని త్రయోదశి నాడు మీరు మృత్యుంజయ మహామంత్రం, శని బీజాక్షర మంత్రం, నవగ్రహ గుళ్ళో కూర్చొని ధ్యానం చేయడం మంచి ఫలితాలు ఇస్తుందండి. కాబట్టి శని త్రయోదశి ఎల్లుండి 14వ తారీఖు సాయంత్రం త్రయోదశి ప్రవేశిస్తుంది కాబట్టి ఆ రోజు మీరు నియమ నిష్టలతో మీరు ఆ రోజు తప్పకుండా ఆ రోజు ఇలాంటి పరిహారాలు చేసుకోండి. మీరే కాకుండా శని బాధితులే కాకుండా ఇతరులు అందరూ కూడా శనికి మీరు చేసినట్లయితే మీకు చాలా మంచి ఫలితాలు ఇవ్వడం అంటూ జరుగుతుంది. మీ జన్మజాతక పరిశీలనకి కింద ఉన్న నెంబర్, స్క్రోలింగ్లో ఉన్న నెంబర్ మీరు కన్సల్టేషన్ తీసుకోండి. సర్వేజన సుఖ్నో భవంతు.